Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్ కనుక మనం చూస్తే retail price of chemical fertilizers is market driven and not administered by the government. Which of the following with reference to chemical fertilizers in India? So కాబట్టి ఇక్కడ ఇది తప్పండి. సో మిగతా ఆప్షన్స్ మనకి కరెక్ట్ గా ఉంటాయి. So this one is wrong. Ammonia, which is an input, is produced from natural gas. Sulfur, which is raw material from phosphoric acid fertilizer. So answer is 2 and 3. So both 2 and 3. So before we go to the session, 2025 UPSC admissions for 2026 UPSC examination, atlagane group 1 and group 2 both Telangana and Andhra Pradesh. If any of you are interested, you can call to the below number. ఇంకా ఈరోజు టాపిక్లోకి మనం వెళ్తే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ న్యూస్లో చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి సబ్జెక్ట్. మనందరికీ తెలుసు అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ మధ్యలో మనకి ఒక స్ట్రైట్ ఉంటుంది వాటర్ ఛానల్. సో దాన్ని 10 డిగ్రీ ఛానల్ అని అంటాం. సో ఈ నికోబార్ ఐలాండ్స్ అనేటటువంటి చాలా చిన్న ద్వీపం అండమాన్ నికోబార్లో. సో అక్కడ ఒక మెగా ప్రాజెక్ట్ని కట్టబోతోంది గవర్నమెంట్. దీనికి 72,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించారు. అఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఏం పాడవదని కూడా చెప్తున్నారు. సో మనకి అక్కడ నికోబారీస్ అట్లాగనే ఇంకొక ట్రైబ్, జస్ట్ 2 ట్రైబ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తం ఐలాండ్లో 1500 మంది మాత్రమే ట్రైబల్ పీపుల్ జీవిస్తున్నారు. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్తో భారతదేశానికి ఉన్నటువంటి వేరే దేశాల మీద మనం డిపెండ్ అయ్యేటటువంటి ఈ యొక్క పోర్ట్స్ అవైలబిలిటీ, సో అట్లాగనే ఇంకా అక్కడ ఒక ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ, ఒక టెర్మినల్ కడతామని అంటున్నారు. అట్లానే ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతామని అంటున్నారు, టౌన్షిప్ కడతామని అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఈవెన్ రేపొద్దున ఉపయోగపడడానికి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మర్చెంట్ నేవీ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఈ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫార్ యాజ్ ద ఎగ్జామినేషన్ ఇస్ కన్సర్న్ చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ని ఇండియా మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్గా తీసుకుంటోంది ఇండియన్ ఓషన్ రీజియన్లో భాగంగా. ఇది గ్రేట్ నికోబార్ని గ్లోబల్ మ్యారిటైమ్ హబ్, అంటే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పోర్ట్స్లో భాగంగా ఇది మనకు ఉపయోగపడుతుందట. అలాగే ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా ఎకలాజికల్ బ్యాలెన్స్, అక్కడ చాలా అద్భుతమైనటువంటి అడవి ఉంది. 782 కిలోమీటర్ల పైచీలకు స్క్వేర్ కిలోమీటర్ల పైచీలకు అడవి ఉంది. సో ఇదేవి కూడా పాడవకుండా ఇక్కడ ప్రాజెక్ట్ని కట్టడానికి భారతదేశం ప్రయత్నిస్తోంది. అట్లానే దీనికి సంబంధించి ప్లాన్కి కేర్ఫుల్ అటెన్షన్ టు ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఉంది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి, ఇది మోర్ ఇంపార్టెంట్. సో అంటే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ అలాగే మనకి ఎన్వైర్మెంటల్ ప్రోగ్రామ్స్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇందులో భాగంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దీన్ని నీతి ఆయోగ్ 2021లో దీని గురించి మనకి చెప్పింది. ఇందులో 4 అంశాలు ఉంటాయి ముఖ్యంగా. ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, అంటే ఇక్కడ షిప్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే చేస్తాయో ఆ షిప్స్ ఇక్కడ ఉంటాయి. సో కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ అంటే పెద్ద పెద్ద కంటైనర్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడం. అలాగే ఒక ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు, టౌన్షిప్ని డెవలప్ చేస్తున్నారు, ఇంకొకటి గ్యాస్ సోలార్ పవర్ ప్లాంట్ ఒకదాన్ని తయారు చేస్తున్నారు. సో అట్లాగనే ఇక్కడ కనుక మనం చూస్తే ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వాళ్ళే అక్కడ మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, డిపార్ట్మెంట్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళే దీన్ని డెవలప్ చేస్తారు. సో ఈ ప్రాజెక్టు ఇండియా మ్యారిటైమ్ విజన్ 2030 అని మనకు ఒకటి ఉంది. అంటే హిందూ మహాసముద్రంలో జరిగేటటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో దీనికి అద్భుతమైనటువంటి ఒక తలమానికంగా భారతదేశం ఉండాలి అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అమృత్ కాల్ విజన్ 2047, అంటే భారతదేశాన్ని 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చడానికి మనకున్నటువంటి సమయం ఏదైతే ఉందో సాధారణంగా ఈ సమయాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కోసం వెచ్చించాలి. సో ఇలా అమృత్ కాల్ 2047లో భాగంగా మనం చాలా ప్రాజెక్ట్స్ అని అనుకున్నాం. అందులో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని అనమాట. సో అట్లానే కనుక మనం చూస్తే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇందులో నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఈ పవర్ ప్లాంట్, సో ఇందాక చెప్పినటువంటి టెర్మినల్స్ ఇవన్నీ కూడా ఇలా వస్తాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు గ్రేట్ నికోబార్ ఐలాండ్ గురించి మనం చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అంటే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అనేక ద్వీపాలు ఉన్నాయి, 863 ద్వీపాలు ఉన్నాయి. అందులో ఒక ద్వీపం ఈ గ్రేట్ నికోబార్. సో అయితే ఈ అండమాన్ నికోబార్ మనకి సాధారణంగా ఇలా ఉంటుంది.
సో అండమాన్ చాలా పెద్దది ఉంటుంది, నికోబార్ ఇది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వాటర్ ఛానల్ గురించి ఇంతకుముందు కూడా యూపీఎస్సీలో అడిగాడు. దీన్ని 10 డిగ్రీ ఛానల్ అని అంటారు, అంటే ఆ వాటర్ పాత్ని. సో ఈ గ్రేట్ నికోబార్ ఉన్న నికోబార్ ఐలాండ్స్లో చాలా పెద్ద ద్వీపం. ఇది 910 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే అందులోనే మనకి చాలా అద్భుతమైనటువంటి ఫారెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి, రెయిన్ ఫారెస్ట్ అని అంటాం. దీనికి సౌత్ మోస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ అని అంటారు. భారతదేశానికి సదరన్ మోస్ట్ టిప్, చాలామంది కేరళ ఇవన్నీ అనుకుంటారు కానీ సదరన్ మోస్ట్ టిప్ కనుక మీరు కరెక్ట్గా ఇట్లా అడ్డగీత గీస్తే ఈ ఇందిరా పాయింట్ అనేటటువంటిది వస్తుంది. సో ఇది 90 నాటికల్ మైల్స్ ఫ్రమ్ సుమత్రా, అంటే కేవలం 90 నాటికల్ మైళ్ళు సుమత్రా ద్వీపానికి దూరంలో ఉంది. సుమత్రా ద్వీపం అంటే ఇండోనేషియా. సో ఇది గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఇంకా గ్రేట్ నికోబార్లో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఇక్కడ 2 ట్రైబల్ పాపులేషన్స్ ఉన్నాయి. 400 పైచీలకు ఉన్నటువంటి షాంపెన్ అనేటటువంటి ట్రైబు, ఒక 1100 వరకు ఉన్నటువంటి నికోబార్ ట్రైబ్ పీపుల్. వీళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసులు. అలాగే నాన్ ట్రైబల్ సెటిలర్స్ కూడా ఉన్నారు, అది థౌజండ్స్లో ఉంటారు. అంటే సమ్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ టూరిజం ఇట్లా. సో గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అనేటటువంటి దాన్ని యునెస్కోలో మనము మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో 2013లో దీన్ని యాడ్ చేసాం. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి ఎకాలజీ మొత్తానికి ఒక తలమానికమైనటువంటి బయోస్పియర్ రిజర్వ్గా ఈ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ నిలుస్తుంది. సో దీనికి ఇప్పుడు మనము ఈ పర్టికులర్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. ఇందులో మనకి చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. ఒకటి ట్రాన్స్షిప్మెంట్ హబ్, ఇందాక అనుకున్నాం కదా. సో ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అని. ఇది ఏం చేస్తుందంటే ఇండియా ఇప్పటి వరకు ఈ కంటైనర్ ఎక్స్పోర్ట్స్ వీటి కోసం సింగపూర్ లాంటి దేశాల మీద విపరీతంగా డిపెండ్ అవుతుంది. సింగపూర్, కొలంబో, అంటే సింగపూర్ మనందరికీ తెలుసు, కొలంబోకి ఎన్నోటటువంటి శ్రీలంక. ఈ 2 పోర్ట్ల మీద డిపెండ్ అవ్వకుండా గ్లోబల్ సప్లై చైన్స్లో భారతదేశం తనదైనటువంటి ముద్ర వేయడానికి కూడా ఈ యొక్క ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో ఈ 2 పోర్ట్స్ మీద మనం డిపెండ్ అవ్వక్కర్లేదు. అలాగే ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి సివిలియన్ కనెక్టివిటీ పెరుగుతుంది, దానివల్ల టూరిజం పెరుగుతుంది, దానివల్ల అద్భుతంగా డబ్బులు కూడా వస్తాయి. అలాగే డిఫెన్స్ కెపాసిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయి, ఎందుకంటే డిఫెన్స్ వాళ్ళు కూడా అక్కడ దీన్ని ఉపయోగించుకుంటారు. ఇన్ కేస్ రేపొద్దున ఏదైనా యుద్ధం వచ్చినా పాకిస్తాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోకి వస్తాయి కాబట్టి ఆబ్వియస్గా వీ కెన్ యూటిలైజ్ దీస్ ఏరియాస్. అట్లానే స్ట్రాటజిక్ పొజిషన్ కనుక మనం చూస్తే ఈ పర్టికులర్ అండమాన్ నికోబార్లో సంబంధించి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఇన్ ద నికోబార్ ఐలాండ్స్, ఇది చాలా అద్భుతమైన ప్లేస్లో ఉంది. ముఖ్యంగా మలక్కా స్ట్రైట్, చైనాకి వెళ్ళాలంటే ఈ మార్గం గుండానే వెళ్ళాలి. కాబట్టి చైనా తాలూకు షిప్స్ని కూడా మనం ఒకవేళ రేపు యుద్ధం లాంటివి వస్తే కంట్రోల్ చేయొచ్చు. అలాగే సుందా, లోంబోక్ స్ట్రైట్స్ ఇవన్నీ మనకు అక్కడే ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సీ లేన్స్. అంటే పసిఫిక్ మహాసముద్రానికి వెళ్ళాలంటే హిందూ మహాసముద్రం గుండా వెళ్ళిన తర్వాత ఈ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ద్వారానే మనం ప్రయాణించాలి. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ రూట్స్. అట్లానే ప్రాక్సిమిటీ టు ఇండోనేషియాకి దగ్గరగా ఉంటుంది, మయన్మార్కి దగ్గరగా ఉంటుంది, అలాగే థాయిలాండ్కి దగ్గరగా ఉంటుంది. ఈ దేశాలతో కూడా మనకున్నటువంటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు. ఈ దేశాలన్నీ కూడా చైనాతో కొంత వ్యతిరేకమైనటువంటి దేశాలు. అట్లానే మనకి కొలంబో, పోర్ట్ క్లాంగ్, సింగపూర్ ఈ ప్లేసులకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సీ ట్రేడ్, అంటే సముద్రం గుండా వాణిజ్యం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లానే మనం చూస్తే మ్యారిటైమ్ సెక్యూరిటీ, మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో ఈ పైరేట్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఈవెన్ సముద్రాల్లో కూడా ఈ సముద్రాలకు సంబంధించి పైరేట్స్ వీళ్ళందరూ కూడా పెరుగుతున్నారు. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా ఇండియన్ ఓషన్లో మ్యారిటైమ్ సెక్యూరిటీకి భారతదేశం లాంటి పెద్ద దేశాల మీద డిపెండ్ అవుతారు. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మన మ్యారిటైమ్ సెక్యూరిటీకి ఫస్ట్ లైన్ ఆఫ్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఇది. అట్లానే దీంతో పాటుగా ఇది మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా లాంటి దేశాలు కూడా ఆనుకొని ఉంటుంది కాబట్టి ఆ దేశాలకి కూడా మనం మ్యారిటైమ్ సెక్యూరిటీని ఇవ్వచ్చు. సో దానివల్ల ఈ దేశాలతో ఉన్న రిలేషన్స్ కూడా పెరుగుతాయి. అట్లానే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది, అలాగే దీని మీద కాంటినెంటల్ షెల్ఫ్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి యునైటెడ్ నేషన్స్ లా ఆఫ్ సీస్ కిందకు వస్తాయి. సో దీనికి దగ్గర మనకి రేర్ ఎర్త్ మెటీరియల్స్ కానీ రేపొద్దున పెట్రోల్ కూడా తవ్వి తీయచ్చు. సో దానివల్ల భారతదేశానికి ఇది ఈవెన్ మైనింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే భారతదేశం కూడా పైరసీ, ట్రాఫికింగ్, టూరిజం వీటన్నిటికీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే భారతదేశానికి చాలా వ్యతిరేకమైనటువంటి దేశాలు, ఒకప్పుడు బంగ్లాదేశ్ మనతో కలిసి ఉండేది, ఇప్పుడు వ్యతిరేకమైంది కదా, కొంతలో కొంత మయన్మార్ వ్యతిరేకమవుతుంది. సో ఇలా వ్యతిరేకమైనటువంటి దేశాలతో కూడా మనం ఏదైనా చేయడానికి రేపొద్దున ఇవి వ్యూహాత్మకంగా పనికొస్తాయి. సో అట్లానే ఇండియాని ఒక ప్రోయాక్టివ్ మ్యారిటైమ్ పవర్, అంటే చైనా సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రంలో సౌత్ చైనా సీలో తన తాలూకా అజమాయిషీని ఉపయోగిస్తుంది.
అట్లానే హిందూ మహాసముద్రంలో అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో మనం కూడా ఈ ప్రాంతాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అట్లానే పాలసీ అలైన్మెంట్, మనం యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఒకప్పుడు పివి నరసింహారావు గారి సమయంలో లుక్ ఈస్ట్ పాలసీ చెప్పేవాళ్ళం. మోడీ గారు దీన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చారు. అట్లాగనే క్వాడ్, 4 దేశాల తాలూకా ఒక ఇంపార్టెన్స్ ఉంది మనకి, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. సో వీటన్నిటికీ కూడా వ్యూహాత్మకంగా ఇది చాలా పనికొస్తుంది. రీజనల్ సెక్యూరిటీ, ప్రాంతీయ భద్రతలో భారతదేశం యొక్క భద్రత పాత్రను ఇది అనేక రకాలుగా పెంచుతుంది. సో ఆ రకంగా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ని చూడొచ్చు. సో దీనికి భారతదేశం దాదాపుగా 72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందట. సో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి. బట్ ఆఫ్ కోర్స్ కొంతమంది ఎన్వైర్మెంటలిస్టులు ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కరెక్ట్గా చేయలేదు, దీనివల్ల పర్యావరణం అక్కడ ముఖ్యంగా నికోబార్ ఐలాండ్ పాడేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ దీన్ని సుస్థిరంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్గా చేపట్టనుందని చెప్తోంది. సో ఇది ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి. ఇందులోనే ట్రైబల్ సేఫ్ గార్డ్స్ ఇందాక అనుకున్నాం కదా, కొంతమంది షాంపెన్ అలాగే నికోబార్ ట్రైబ్స్ ఉంటారని, దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వీళ్ళందరితో జతకట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. అట్లాగనే మనకి జరావా పాలసీ, షాంపెన్ పాలసీ అని ఉన్నాయి, అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటారు. సో వీళ్ళ తాలూకా వెల్ఫేర్ కోసం వాళ్ళకి జరావా అనేటటువంటిది ఒక ట్రైబ్, వాటి కోసం కొన్ని విధానాలు తీసుకున్నాం, వాటిని ఆధారంగా చేసుకుని ఇక్కడ చేస్తున్నారు. అట్లానే మనకి ఎంపవర్డ్ కమిటీ మనకి ఆర్టికల్ 338A ఉంది, 338 క్లాజ్ A9లో. ఇక్కడ కూడా ట్రైబల్ ప్రొటెక్షన్ ఆధారంగా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ట్రైబల్స్ని ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తారట. సో ఆ రకంగా మనం ఇంపార్టెన్స్ చూడొచ్చు. ఎన్వైర్మెంటల్ సేఫ్ గార్డ్స్ కూడా EIA ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006ని డీటెయిల్గా తీసుకొని దాని ప్లాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇచ్చాకే చేస్తూ ఉంటున్నారు. అలాగే 8 వైల్డ్ లైఫ్ కారిడార్లు ఉన్నాయి, ఇవి సేఫ్ మూమెంట్ ఉండేలాగా వాటిని డెవలప్ చేస్తారట. దాంతోపాటుగా కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఇన్ హర్యానా, ఎందుకంటే హర్యానాలో మొత్తం అడవులు నరికేశాం. ఒకవేళ ఇక్కడ ఏమైనా అడవులు నరికేస్తే దానికి కంపెన్సేట్గా హర్యానా, అండమాన్ నికోబార్లో పూర్తి స్థాయిలో చేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఫారెస్ట్ కవర్ బాగుంది, మిగతా ప్రాంతాల్లో చేస్తే ఇక్కడ అక్కడ కవర్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశం. సో ఆ రకంగా మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని చూడొచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్ కూడా 72,000 కోట్లు అంటే తక్కువేం కాదు. సో రిలేటెడ్ టు దిస్ ఒక క్వశ్చన్ ఇచ్చాను, దయచేసి ఆన్సర్ని తెలపండి. అట్లానే రైట్, అలాగనే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఆర్ ఇంక్రీజ్లీ అండర్టేకెన్ బిఫోర్ ద ప్రాజెక్ట్ ఈస్ క్లియర్డ్ బై ద గవర్నమెంట్. ఇంపాక్ట్స్ ఆఫ్ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే రిలేటెడ్ క్వశ్చన్, దాని గురించి కాదు కానీ. సో ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి ఇచ్చాను, 200 పదాలు రాయండి. ఇది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. సో దీనికి ఆబ్వియస్గా భారతదేశానికి చాలా అద్భుతాలు జరుగుతాయని అది చెప్తున్నారు. చూద్దాం. సో థ్యాంక్ యూ. లెట్ us meet tomorrow with a new topic.